హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఈరోజు వచ్చేసి మనం 200తోని ఎలా సేవ్ చేయాలి అనేది చూస్తామండి. ఇప్పుడు వరకు అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ చాలానే చేశామండి. సో ఇది 200 ఛాలెంజెస్ అయితే చెయ్యలేదు. సో నాకు కమెంట్ సెక్షన్లో కూడా అడిగారండి, అక్క 200తోని ఏదైనా మనీ సేవింగ్స్ టిప్ చెప్పండి అనేసి. సో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో కూడా చేస్తున్నాను. అలాగే మనం డైలీ ఎంతో కొంత సేవ్ చేస్తూ ఉంటాము అనేసి మనం ఆల్రెడీ వీడియోస్లో మాట్లాడుకున్నామండి. ఇది మెయిన్గా 200 వచ్చేసి షాప్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే సేవ్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ 200 అనేది కొంచెం ఈజీగా అవుతుందండి. సో ఇలా మనం డైలీ 200 ద్వారా మనం సేవ్ చేస్తే మనకి నెలలు కానీ సంవత్సరాలలో ఒక మంచి అమౌంట్ అనేది మనం చూస్తామండి. ఎందుకు అంటే మనం సేవ్ చేస్తున్న అమౌంట్ మనకి ముందు ముందు చాలా యూజ్ అవుతుందండి. పిల్లల ఫీజు కానీ, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్కి కానీ, లేకపోతే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ సడన్ అమౌంట్ అనేది మన దగ్గర ఉండదండి. సో ఇలా సేవ్ చేస్తూ అమౌంట్ మనం దాచిపెట్టడం వల్ల మనకి ఎప్పుడో ఒకప్పుడు ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతుందండి. సో అందుకోసమని ప్రతి వీడియోలో చెప్తున్నానండి, మనీని మనం సేవ్ చేయాలి అనేసి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మంత్లీ కింద తీసుకున్నానండి. ఇది వచ్చేసి పర్ డే వచ్చేసి నేను 200 తీసుకుంటున్నానండి. ఫస్ట్ డే వచ్చేసి 200 కింద తీసుకున్నాను. అలాగే సెకండ్ డే 200, థర్డ్ డే 200, ఫోర్త్ డే 200. అంటే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఓన్లీ 200 అమౌంట్ మాత్రమే తీసుకున్నానండి. మరి అమౌంట్ అనేది ఏమి ఇంక్రీజ్ చేయలేదు. ఎందుకంటే మా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను చూసుకొని ఓన్లీ 200 మాత్రమే అమౌంట్ అనేది తీసుకున్నానండి. సో ఫస్ట్ డే నుంచి అలాగే లాస్ట్ 30 డేస్కి కిందగాను మనం 200 మాత్రమే తీసుకున్నాను. నేను వచ్చేసి ఇవి 10 డేస్ కింద తీసుకున్నానండి. అంటే 30 డేస్కి తీసుకున్నాను. ఇలా అయితే మనకి క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది, అలాగే అమౌంట్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా ప్రతిరోజు వచ్చేసి 200 రూపాయలు అయితే తీసుకున్నానండి. ఇలా సేవింగ్ చేయడం వల్ల మనం అమౌంట్ అనేది ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఇలా మనం ప్రతిసారి సేవింగ్స్ వీడియోస్ చెప్తూనే ఉన్నామండి. సో ఇలా సేవింగ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిల్లల స్టడీస్కి మనకి ప్రతిసారి అమౌంట్ అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా మనం ఎంతో కొంత మనకి చేతులైనంత వరకు మనం దాస్తూ వచ్చామనుకోండి, మనకి ఇలా ఉపయోగపడుతుంది. స్కూల్ ఫీజెస్ కానీ, కాలేజెస్ కానీ, ఇలా పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ, దేనికైనా ఒకవేళ బంగారమే తీసుకోవాలి అనుకోండి సడన్గా, సో మనం అంత అమౌంట్ ఒకటేసారి తీసుకోలేం కదండి. ఒకవేళ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకోండి, దానికి ఎంతో కొంత 10,000, 20,000 ఇంకా కొంచెం కావాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం అప్పటికప్పుడు అంత అమౌంట్ అనేది మనం తీసుకురాలేము. కాబట్టి ఇలా మనం కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ పక్కన పెడుతూ వస్తే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో సేవ్ చేసిన అమౌంట్ ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను పర్ డే వచ్చేసి 200 అమౌంట్ అయితే తీసుకున్నానండి. అలాగే 200 ఇంటూ 30 డేస్ కింద తీసుకున్నానండి. సో మనకు వచ్చేసి ఒక నెలకి 6,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. సో డైలీ నార్మల్గా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు, అలాగే కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ ఛాలెంజ్ అయితే చాలా సూటబుల్ అవుతుందండి. అలాగే కొంతమంది హౌస్ వైఫ్కి కొంచెం కష్టం కావచ్చు. ఎందుకు అంటే డైలీ 200 సేవ్ చేయడం అనేది కొద్దిగా కష్టమే. కానీ కొంతమందికి కూడా ఇప్పుడు ట్రైలింగ్ మిషన్ కుడుతుంటారండి, డైలీ బ్లౌజెస్ కుడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక బ్లౌజ్లో అట్లీస్ట్ ఒక్క రోజులో 2-3 బ్లౌజులు కూడా కుట్టేటోళ్ళు ఉంటారు. అలా వాళ్ళు ఒక బ్లౌజ్ కింద ఒక 200 అమౌంట్ అనేది ఇలా పక్కన పెట్టచ్చండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే మనం ఒక నెలకి వచ్చేసి 6,000 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. అలా మనం 12 నెలలకు కాను సేవ్ చేసుకుంటే 72,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. సో చూసారు కదండి, మనం రోజుకి వచ్చి 200 రూపాయలు సేవ్ చేస్తే మనకి సంవత్సరానికి ఎంత లేదన్నా 72,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. అలాగే మనము ఇంకా ఎక్కువ ఇయర్స్ని కానీ అమౌంట్ని సేవ్ చేసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో ఆ అమౌంట్ వల్ల ఏదైనా ఒక మంచి వస్తువు కానీ ఇంకేదైనా తీసుకోవడానికి మనం చాలా ఈజీగా అవుతుందండి. సో అలా 3 ఇయర్స్కి కాను 2,16,000 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. చూసారు కదా ఎంత మంచి అమౌంట్ అయితే మనం చూసాము. అలాగే మనం 5 ఇయర్స్కి గాను చూసుకున్నట్లయితే
మనకి 3,60,000 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. అంటే మనం డైలీ 200 పక్కన పెడితే మనకి 5 ఇయర్స్కి గాను 3,60,000 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది ఎక్కువలో సేవ్ చేసుకోవచ్చు. మనము నెలల కంటే సంవత్సరాల కింద ఎక్కువ సేవ్ చేసుకుంటే మనము లక్షలలో కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది సమస్య కాదండి. మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలి అన్నదే మెయిన్ పాయింట్ అనమాట. సో 200 ఉందనుకోండి, ఇందులో కనీసం మనం 20 రూపాయలైనా మనం సేవ్ చేయాలి. అలా మన దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి. ఒకవేళ 500 ఉందనుకోండి, అందులో కనీసం 200 సేవ్ చేయండి. అలా మనకు ఉన్న అమౌంట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయాలన్నదే ముఖ్యం. అంతేకాని ఇంత పర్టికులర్గా ఇంత అమౌంట్ సేవ్ చేయాలి అనేది అంటూ ఏమీ లేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి.